నీ పరిచయం నాలోని 10th చాప్టర్. సాయంత్రం 7 గంటలు. హైదరాబాద్ రోడ్లపై వర్షం మెల్లగా కురుస్తుంది. బుక్ స్టాల్ పక్కనున్న అదే కేఫ్ అర్జున్ అండ్ మాధవి మొదటిసారి కలిసిన చోటు. మాధవి నెమ్మదిగా లోపల అడుగుపెట్టింది. కాఫీ వాసన, వాన చినుకుల శబ్దం అన్నీ గతాన్ని గుర్తు చేస్తున్నాయి. అర్జున్ అప్పటికే కూర్చున్నాడు. చేతిలో కాఫీ కప్పు, కళ్ళల్లో ఆలోచన ఉంది ఆయనకి. మాధవి ఎదురుగా కూర్చుంది. ఎందుకు ఇలా సీరియస్గా పిలిచావు అని అడిగింది. అర్జున్ చిరునవ్వాడు. నిన్ను ఒకసారి చూసి మాట్లాడాలనిపించింది. ఇటీవలి రోజులో మన మధ్య ఏదో దూరం పెరిగిందని అనిపిస్తుంది అని అన్నాడు. మాధవి కాఫీని చేతితో తిప్పుతూ అంది. దూరం కాదు అర్జున్, భయం. నీ జీవితంలో ఉన్న వాళ్లను చూసి కొన్నిసార్లు నేను నా స్థానం ఏంటో మర్చిపోతాను అని అంది. అర్జున్ నిశ్శబ్దంగా విన్నాడు. తర్వాత చప్పున అన్నాడు, మాధవి, నేను నీకు ఒక సత్యం చెప్పాలి. సిమ్రన్ గురించి. నీకు పూర్తి కథ తెలియదు కదా అని అన్నాడు. మాధవి చూపు అతనిపై నిలిచింది. ఎందుకిప్పుడు అని అడిగింది. ఎందుకంటే ఈ సత్యం దాచిపెట్టడం నిన్ను అబద్ధంలో ఉంచడం అవుతుంది. సిమ్రన్ నాతో పనిచేసినప్పుడు నేను ఆమెను ఇష్టపడ్డాను. కానీ అది ప్రేమ కాదు, బాధ్యత. ఆమె తన తండ్రి అనారోగ్యంతో తలడిల్లుతుండగా నేను ఆమెకు తోడుగా ఉన్నాను. అయితే కంపెనీల లోపల కొందరు మా మధ్య సంబంధాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ప్రాజెక్ట్ లీక్ అయినప్పుడు నాపై ఆరోపణలు వేశారు. సిమ్రన్ నన్ను రక్షించడానికి ప్రయత్నించింది, కానీ ఆలస్యమైంది. అది నా జీవితంలో నేను నేర్చుకున్న పెద్ద పాఠం. మాధవి నిశ్శబ్దంగా అంది. అంటే మీరెప్పుడు ప్రేమించలేదా అని. ప్రేమించాను, కానీ సిమ్రన్ని కాదు. ప్రేమ అనేది మనసు ప్రశాంతంగా మారే క్షణంలో పుడుతుంది. అది నాకు నీతో కలిసిన రోజునే వచ్చింది మాధవి అని అన్నాడు. ఆ మాట విన్న మాధవి కళ్ళల్లో కన్నీరు మెరుస్తుంది. ఆమె కాఫీ కప్పు కింద పెట్టి చప్పున అంది. నువ్వెప్పుడు మాటలో సులభంగా చెప్పేస్తావు అర్జున్, కానీ నాకు ప్రతి మాట గుండెల్లో బరువుగా పడుతుంది. అర్జున్ మృదువుగా ఆమె చేతిని పట్టుకున్నాడు. నేను వదిలిపోయే పరిస్థితి రాకుండా చేస్తాను. నీ నమ్మకం, నీ ప్రేమ రెండింటినీ కాపాడతాను అని అంటాడు. వాన కిటికీ గాజుపై జారిపోతుంది. మాధవి మృదువుగా చిరునవ్వింది. వాన కురిస్తే నేను భయపడేదాన్ని, కానీ నువ్వుంటే ప్రతి చినుకు మృదువుగా అనిపిస్తుంది అని అంది. అర్జున్ నవ్వాడు. ఇది మన కొత్త ఆరంభం. ఆ రాత్రి కేఫ్ బయట వాన ఆగిపోయింది. కానీ మాధవి మనసులో కొత్త ఆశ మొదలైంది. ఆమె డైరీలో రాసుకుంది. ఇవాళ అతను నిజం చెప్పాడు. నమ్మకం తిరిగి పుట్టింది. కానీ ప్రేమ ఎప్పుడు సులభం కాదు. ప్రతి సత్యం కొత్త పరీక్ష తీసుకొస్తుంది అని. ఆమెకి తెలియదు ఆ పరీక్ష రాబోతుందని. సో ఇదేనండి నీ పరిచయం నాలోని 10th చాప్టర్. వాళ్ళ అపార్థాలు ముగిసాయా, లేక ప్రేమ మళ్ళీ కొత్త పరీక్షలు పెడుతుందా? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ ది నావెల్ విస్పరర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.